హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. అండ్ నవోదయ విద్యాలయ సమితి ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక మోడల్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. అందులో ఏముంది అంటే మనకి టీచింగ్ వేకెన్సీ అండ్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి వేకెన్సీ సంబంధించి జూలై 15th నాడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ఆ మోడల్ క్యాలెండర్లో చెప్పడం జరిగిందనమాట. అందులో లైబ్రరీ వేకెన్సీ కూడా ఉన్నాయి. అసలు ప్రస్తుతానికి మనకి నవోదయ విద్యాలయాల్లో ఎన్ని లైబ్రరీ వేకెన్సీ ఉన్నాయి, అంతేకాదు మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఆర్టీఏ అనేది ఫైల్ చేశానమాట. అయితే ఆ ఆర్టీఐ సంబంధించి రిప్లై అనేది వాళ్ళు ఇచ్చారనమాట. అసలు లైబ్రరీ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో మనకి ఆర్టీఐ రిప్లైలో ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఎవరైతే లైబ్రరీ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లైబ్రరీ సంబంధించి సపరేట్ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. దానికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో ఎప్పటికప్పుడు లైబ్రరీ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఒకటి కంపల్సరీ జాయిన్ అవ్వండి. అయితే ఇప్పుడు అసలు ఆ ఆర్టీఐ రిప్లైలో ఏముందనేది చూద్దాం. సో ఇదనమాట ఆర్టీఐ సంబంధించినటువంటి సమాధానం. నేను ఆర్టీఐ అనేది 16th నాడు ఫైల్ చేశాను. అదే రోజు మనకి ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. అదే రోజు మనకి రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై అనేది చూద్దాం. యాజ్ పర్ స్టేట్మెంట్ ఆఫ్ క్వార్టర్ ఎండెడ్ ఆన్ 30/06/2024. అంటే ఏంటి అంటే 30 జూన్ 2024 వరకు మనకి 70 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి లైబ్రరీకి సంబంధించి ఎన్విఎస్లో. ఓకేనా. వేకెన్సీ పొజిషన్ ఈజ్ చేంజబుల్ యాజ్ సెలెక్షన్ ప్యానెల్ under DRD 2022 are under operation and candidates are under processing of joining. Information as available being furnished. అంటే ఏంటి అంటే ఆల్రెడీ 22-23 సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది ఇంకా రన్ అవుతుందంట. అంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేది, జాయినింగ్ ప్రాసెస్ అనేది ఇంకా రన్ అవుతుందంట. మనకి 22-23 సంబంధించి లైబ్రరీ వేకెన్సీ అనేది వచ్చింది. అందులో దాదాపు అక్కడ కూడా మనకి ఒక 60-70 వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అందులో కొంతమంది ఇంకా జాయినింగ్ అవుతున్నారంట. కాబట్టి మనకి ఈ వేకెన్సీలో మార్పు అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. నాకు తెలిసి ఒక 4-5 వేకెన్సీస్ చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఒక 60+ వేకెన్సీ సంబంధించి మనకి నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు జాయినింగ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి అయితే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది రావచ్చు. అంతేకాదు మనకి లైబ్రరీ జాబ్స్ కాకుండా మనకి టీజీటీ, పీజీటీ జాబ్స్ కూడా మనకి రిలీజ్ చేయాల్సి ఉంది. సో కాబట్టి లైబ్రరీతో పాటే అవి కూడా రిలీజ్ చేస్తారనమాట. దానికి మనకి సీటెట్ అనేది కావాలన్నమాట. ఇంతవరకు సీటెట్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రాలేదు. సో కాబట్టి సీటెట్ రిజల్ట్ అనేది రావాలి. ఎట్ ది సేమ్ టైం మనకి ఇవైతే వేకెన్సీ ఉన్నాయో, ఇప్పుడు కొంతమంది జాయినింగ్ అవుతున్నారు కదా, ఇంకా 22-23 సంబంధించి ఇంకా కొంతమంది జాయిన్ అవ్వలేదంట. వాళ్ళు జాయినింగ్ అయిన తర్వాత అంటే ఏదో ఒకటి తెలిసిన తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఎగ్జాక్ట్గా మనకి ఈ మంత్ ఎండింగ్ కానివ్వండి, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానివ్వండి, మనకి ఎన్విఎస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదనమాట ఎన్విఎస్ సంబంధించినటువంటి లైబ్రరీ వేకెన్సీ సంబంధించి వివరాలు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు లైబ్రరీ సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.